బంగ్లాదేశ్లో ఆపరేషన్ ఏరివేత ఏ రకంగా చూడాలి? విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారు అని ఒక హై టెన్షన్లో కూడా ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం, వాళ్ళు ఏరివేత సాధ్యమా? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడండి నిన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే, బీహార్లో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్స్, అక్కడ ఓటర్ల జాబితాని స్పెషల్ డ్రైవ్లో అన్నీ చూస్తున్నారనమాట. ఈ చూడడానికి 11 డాక్యుమెంట్లు వాళ్ళు ఓటర్లు సబ్మిట్ చేయాలి. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఇండియా గ్రూప్ అంటే అక్కడ ఉన్న జనతాదళ్ అని ఆర్జేడీ పార్టీలని ఇవన్నీ ఏంటంటే సుప్రీంకోర్టు అడుగు తొక్కడం వల్ల సుప్రీంకోర్టు మొన్న చెప్పింది ఈ 11 డాక్యుమెంట్లు అనేవి ఎగ్జాస్టివ్ కాదు. 11 డాక్యుమెంట్లతో పాటు ఆధారు, ఎపిక్ ఏది ఎలక్టోరల్ ఐడి కార్డు ఒకటి అనేది పెట్టుకోండి అనేది చెప్తుందనమాట. అంటే ఓటర్ ఐడి ఒకటి, ఆధార్ ఒకటి, ఇలాంటి ఇంకో 3 కార్డులను పెట్టండి, 11 ఎగ్జాస్టివ్ కాదు, చాలా జాగ్రత్తగా చేయండి అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇంకొక విషయం చెప్పింది. సిటిజన్షిప్ స్కానింగ్, సిటిజన్షిప్ నిర్ధారణ అనేది ఎలక్షన్ కమిషన్ది కాదు, అది హోమ్ మినిస్ట్రీది అని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యంత ఉత్తర్వులు ఏదో జారీ చేసింది. జూలై 8న మళ్ళీ మాట్లాడబోతుంది ఫైనల్ ఓటర్ జాబితా ఇష్యూ చేసేటప్పుడు. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాన్ని బట్టి నిన్న ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏమని చెప్తుంది, ఇక్కడ రోహింగ్యాలు ఎక్కడి నుంచి, మయన్మార్ నుంచి, బంగ్లాదేశీయులు, అదేవిధంగా నేపాలీయులు, ఈ 3 దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇల్లీగల్గా ఆధార్ కార్డులు ఇవి సంపాదించుకుని బీహార్లో ఉన్నారు. వీళ్ళు ఓటు హక్కు సంపాదించుకున్నారు. వీళ్ళ వల్ల ఎలక్టోరల్ సిస్టమ్ వచ్చే ఎన్నికలు నవంబరులో ఎలక్షన్ జరగబోతుంది బీహార్లో. ఇక్కడ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని చెప్పింది బీహార్ ఎలక్షన్ కమిషన్. ఇది చాలా చాలా తీవ్రమైన హెచ్చరిక. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రోహింగ్యాస్ ఉన్నా, బంగ్లాదేశీయులు ఉన్నా, నేపాలీయులు ఉన్నా, వాళ్ళ వేరివేత కార్యక్రమం ఎవరిది అనేది క్వశ్చన్. ఇది ఎలక్షన్ కమిషన్ది కాదు అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇది ఎవరిది? హోమ్ మినిస్ట్రీ చూడాలి. మరి అక్కడ గవర్నమెంట్ ఎవరిది ఉంది? ఇప్పుడు దాకా ఏం చేశారు? ఎలక్షన్కు ముందే ఈ టైం ఏంటి అనేది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిందండి. ఎలక్షన్ ఇప్పుడు డిసెంబర్లో ఉన్నప్పుడు కొన్ని నెలల ముందే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పెట్టడానికి ఎవరు? ఎందుకంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఈ ఓటర్ల జాబితా అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 ద్వారా సంక్రమించిన ఒక విస్తృతమైన అధికారం. దాన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి ఉండదు. ఆర్టికల్ 324 to 329 ఇది ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి ఓటర్కి ఓటర్ హక్కు అనేది ప్రాథమిక హక్కులు అంటదనమాట. దాన్ని తీసేయడానికి అధికారం లేదు ఎలక్షన్ కమిషన్కి, అదొకటి. కాబట్టి ఇది న్యాచురల్ జస్టిస్ ఇన్వాల్వ్ అయింది, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, ఇన్ని చట్టాలు, రాజ్యాంగం వీటన్నిటి ఆధారంగా ఎలక్షన్ కమిషన్ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ డేట్ అనేది జనవరి 1కు ఉండాలి ఓటర్ల జాబితా అనేది. ఇప్పుడు జూన్ 1కి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొన్ని నెలలకు ముందు జరుగుతుంది. ఆ మేనర్ అంటే ఏ విధానంగా అంటే 11 డాక్యుమెంట్లు అనేది ఎగ్జాస్టివ్ కాదు. ఆధార్ అనేది అన్నిటికీ ఉపయోగిస్తున్నాం, జడ్జి చేశారు. ఆధార్ అనేది ఇంకో కార్డు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, సిమ్లు ఇలాంటివి. మరి ఆధార్ని అక్కడ ఉపయోగించడం లేదు ఎందుకు? ఇవన్నీ చాలా విస్తృతమైన రాజ్యాంగ విషయాలు ఇప్పుడు బీహార్లో ఉన్నాయండి. కానీ ఏదేమైనప్పటికీ మయన్మార్ నుంచి రోహింగ్యాలు, నేపాల్ నుంచి కొంత నేపాలీసు, బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది బీహార్లోకి వచ్చారు అనేది ఏదైనా ఉంటే అది హోమ్ మినిస్ట్రీ వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇప్పుడు బీహార్లో జరగబోయే ఎలక్షన్ అనేది చాలా, ఇప్పుడు జరగబోయే లోక్సభ అంటే 2029 లోక్సభ ఎన్నికలకు ఒక సెమీఫైనల్ లాంటిది. బీహార్లో చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా గ్రూపు ఏది కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్జేడీ పార్టీలు అనేవి, అదేవిధంగా ఎన్డీఏ అది నితీష్ కుమార్, అదేవిధంగా బీజేపీతో అది కూడా చాలా బలంగా కనపడుతుంది. ఈ బీహార్లో జరిగే ఈ తంతు తర్వాత వెంటనే వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్ని, అస్సాం ఎన్నికల్ని, తమిళనాడు ఎన్నికల్ని, కేరళ ఎన్నికల్ని, పుదుచ్చేరి ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశం ఉంది. వచ్చే 2029 ఓటర్ల జాబితాలో కూడా విస్తృతం ఉంది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటేనండి, రాజ్యాంగం ద్వారా ఎలక్షన్ కమిషన్కి విస్తృతమైన అధికారాలు వచ్చింది. దాన్ని ఏమంటారంటే రిపాజిటరీ ఆఫ్ ది పవర్స్ అంటారు. విస్తృతమైన పవర్స్ ఉన్న ఆర్టికల్ 324, 326 ప్రకారం. అలాంటి విస్తృత పవర్స్ ఉపయోగించేటప్పుడు పబ్లిక్ ట్రస్ట్, ప్రజలు నమ్ముతున్నారా లేదా, అంటే ఎలక్షన్ కమిషను రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందా, ప్రభుత్వ ప్రాబల్యంలో పనిచేస్తుందా అనేది అపోజిషన్ పార్టీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా టిఎన్ శేషన్ను స్మరించుకుంది. ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, నిబద్ధతతో పనిచేస్తుందా లేదా అని చూడడానికి. అంటే ఇప్పుడు బీహార్లో రోహింగ్యాస్ వచ్చినా,
బంగ్లాదేశీలు వచ్చినా ఇప్పుడు దాకా ఏం చేశారు? 5 సంవత్సరాలు అక్కడ ఎన్డీఏ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది, నితీష్ కుమార్ ఆధ్వర్యంలో. మరి ఇప్పుడే గుర్తొచ్చింది, ఇప్పుడు దాకా హోమ్ మినిస్టర్ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎలక్షన్ ముందే చర్యలు తీసుకున్నారు అంటే అక్కడ ఒక విషయం అండి. అంటే పోలరైజేషన్, అప్పుడే కమ్యూనల్ పోలరైజేషన్ జరుగుతుందా? రాజకీయాలు జరుపుతున్నారు. రాజ్యాంగాన్ని ఉద్ధరించండి, రాజకీయాలు చేయకూడదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు బీహార్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తే ఎలక్షన్ ముందే ఇది పాలిటిక్స్ చేయడం అనేది మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆర్టికల్ 324 ఆర్పీ యాక్ట్ 1950, ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం చాలా జాగ్రత్తగా పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రజల నమ్మకం రాజ్యాంగం యందు, ప్రజల నమ్మకం ఎలక్షన్ కమిషన్ యందు తగ్గకుండా చర్యలు జాగ్రత్తగా తీసుకుంటే రాజకీయాలకు తావుండదు, రాజ్యాంగం ఉద్ధరించబడుతుంది. సార్, మరొక అంశం, ఏఐబి రిలీజ్ చేసిన ప్రిలిమినరీ రిపోర్టు పైలట్లను తప్పుపెట్టే విధంగా